హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి లేటెస్ట్గా ఆర్ఆర్బిలో ఒక న్యూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు, నాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఆర్ఆర్బిలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇది ఎవరికంటే డిప్లొమా లేదా బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. కాబట్టి దీనికి ముందే మరి ఆర్ఆర్బిలో డిగ్రీ బేస్ మీద నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, అలాగే ఇంటర్ బేస్ మీద కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి మీది ఇంటర్ కంప్లీట్ అయినా, డిగ్రీ కంప్లీట్ అయినా, లేదా డిప్లొమా లేదా బీటెక్ కంప్లీట్ అయినా, ఏ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినా కూడా మీకు ఆర్ఆర్బిలో నోటిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి అప్లై చేసుకోవచ్చు. మరి ఇది నిన్నే ఓపెన్ అయ్యింది 31/10. అలాగే ఎప్పటిదాకా టైం ఉందంటే నవంబర్ 30 దాకా కూడా మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే December 2. అలాగే మీకు ఏమైనా అప్లికేషన్ కరెక్షన్స్ ఉంటే మీకు అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత ఒక దాదాపుగా వారం పాటు టైం ఇచ్చారు. కాబట్టి మీరు అప్లికేషన్లో కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. దానికి కొంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందే మంచిగా అప్లై చేసుకోండి, మిస్టేక్స్ ఏమి రాకుండా. మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో ఏ పోస్టులు ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్. దాదాపుగా ఈ 3 పోస్టులు కూడా ఒకటే క్వాలిఫికేషన్. మరి ఇది స్టార్టింగే 35,000 పైగా మీకు బేసిక్ పే ఉంది. టోటల్ పోస్ట్ వచ్చేసి 2,569 పోస్టులు అన్నమాట. కాబట్టి ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నీకు పూర్తిగా వివరిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీ ఫ్యామిలీస్లో కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరన్నా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వెంటనే ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మరి ముఖ్యంగా ఓసీ వారికి 18 నుంచి 33 సంవత్సరం వరకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి +3 years అంటే 36 దాకా అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి +5 years అంటే మీకు 38 years వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు డిజబిలిటీ ఉన్నా లేకపోతే ఎక్స్ట్రా ఎగ్జామినేషన్ ఏమన్నా కూడా దాని ద్వారా మీకు ఏజ్ లిమిట్ పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా దీనికి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 500 రూపాయలు. ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా 500 పే చేయాలి. 500లో మీకు 400 రూపీస్ అనేది రిఫండ్ వస్తుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ ఫిజికల్ హ్యాండిడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికి కూడా 250 రూపీస్. మీకు ఈ 250 రూపీస్ అమౌంట్ కూడా ఫుల్ అమౌంట్ మీకు రిఫండ్ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఆన్లైన్లో కరెక్ట్గా మీ అకౌంట్ నెంబర్ అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తే మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఆ ఫుల్ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. కాబట్టి మంచి అవకాశం. మరి సెంట్రల్ గవర్నమెంట్ అందరినీ ఎంకరేజ్ చేయని ఉద్దేశంతో మరి ఫీజు ఎక్కువ పెట్టినా కూడా మీకు ఆ అమౌంట్ రిటర్న్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు కేవలం ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. కాబట్టి ఎగ్జామ్ ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు 90 నిమిషాలు ఉంటుంది. దాదాపుగా 100 క్వశ్చన్లు ఉంటాయి. దీంట్లో మీకు జనరల్గా మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అవేర్నెస్, సైన్స్ ఇలా ఉంటాయన్నమాట, బేసిక్స్ అన్నమాట. కాబట్టి మీకు దాదాపుగా 100 క్వశ్చన్లు 100 మార్కులు. దీంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా ప్రిపేర్ అయితే మీరు జాబ్ని క్రాక్ చేయొచ్చు. అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చు. దీంట్లో కొంచెం డెప్త్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీ సబ్జెక్ట్స్ మీద డెప్త్గా వెళ్ళి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మీకు దాదాపుగా దీంట్లో అయితే 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. దాదాపుగా డిప్లొమా లేదా బీటెక్ అన్ని గ్రూపుల వారికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు మెకానికల్ అయినా, సివిల్ అయినా, మ్యాథ్స్ అందరికి కూడా, కంప్యూటర్ సైన్స్ అన్నా కూడా అందరికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీకు కొన్ని సబ్ గ్రూప్స్ కలిపి ఒక గ్రూప్ కింద వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎగ్జామ్ గ్రూప్ అయితే ఒక 10 సబ్ గ్రూప్స్ కలిపి ఒక గ్రూప్ కింద కన్వర్ట్ చేశారు. కాబట్టి మీకు ఆ గ్రూప్ మీద మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మీరు డిప్లొమా బీటెక్ ఏ గ్రూప్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మన ఎగ్జామ్ పేపర్ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, చక్కగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలంటే మీకు ముందుగా ఆర్ఆర్బిలో 1 time రిజిస్ట్రేషన్ ఉండాలి. 1 time రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్ఆర్బిలో ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా కూడా ఆ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి లైవ్ ఫోటో అనేది కంపల్సరీగా ఈ మధ్యకాలంలో అడుగుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా మీరు మొబైల్లో చేసుకున్నా పర్లేదు, ఆన్లైన్ పీసీలో చేసుకున్నా పర్లేదు, ఫోటో అనేది కంపల్సరీ లైవ్ ఫోటో. కాబట్టి మనం ప్రీవియస్ ఫోటో పెట్టడానికి అవకాశం లేదు, లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి.
అది మీరు మొబైల్లోంచి క్యాప్చర్ చేసి గూగుల్ స్కానర్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. అలాగే సైన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైన్ అయితే 30 to 49 KB మధ్యలో ఉండాలన్నమాట. అలాగే ముఖ్యంగా ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు క్యాష్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కానీ సెంటర్ దూరంగా పడితే వాడు మీకు ట్రావెల్ పాస్ ఇస్తాడనమాట. కాబట్టి మీకు మీ హౌస్ అడ్రస్ నుంచి మీకు సెంటర్ ఎంత దూరం పడిందో అక్కడి వరకు కూడా వాడు ట్రావెల్ పాస్ అనేది బుక్ చేసి మీకు టికెట్ అనేది మీ హాల్ టికెట్ పాటు ఎంక్లోజ్ చేస్తాడు. కాబట్టి దాని ద్వారా మీకు కొంచెం మంచి అవకాశం ఉంటుంది దూరం పడినా కూడా మీరు ట్రావెల్ చేయడానికి. కాబట్టి చూపిస్తాను చూడండి. ముఖ్యంగా ఇవి పోస్టులు అన్నమాట. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మరి జేఈలోనే ఎలక్ట్రికల్ అని, మెకానికల్ అని, సివిల్ అని దాదాపుగా అన్ని రకాల పోస్టుల వారికి కూడా అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ మీరు 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. కాబట్టి అందరికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు, మంచి అవకాశం. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మరి దాదాపుగా మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడో 2-3 years తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అప్పటిదాకా కూడా ఈ నోటిఫికేషన్ పడే అవకాశమే లేదు. కాబట్టి దీనికి ఎగ్జామ్ కూడా మంచి టైం ఉంటుంది. దాదాపుగా 9 నుంచి 10 నెలల సమయం ఉంటుంది అప్లై చేసిన కాడి నుంచి. కాబట్టి దీంట్లో RRBలో చాలా జోన్స్ ఉంటాయి. కాబట్టి RRB బెంగళూరు అని, భోపాల్ అని, చెన్నై అని చాలా జోన్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను ఒక్కొక్కటి స్క్రీన్ మీద. భువనేశ్వరు, బిజల్పూర్, ఇలాగా ఇవన్నీ బిలాస్పూర్, చండీగఢ్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. కాబట్టి మీకు కాంపిటీషన్ కూడా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. మరి జాబ్ వస్తే అక్కడ మీరు జాబ్ చేయాలి కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే మన సౌత్ జోన్ అయితే సికింద్రాబాద్, RRB సికింద్రాబాద్ జోను. మరి సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ బాగానే ఉన్నాయి. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి పోస్టులు తక్కువ ఉన్నాయని డౌట్ అయిపోయిన అవసరం లేదు. కాబట్టి మరి చెప్పాలంటే దీనికి కొంత కాంపిటీషన్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దీనికి రేర్గా అప్లై చేస్తుంటారు. మ్యాక్సిమం ఇంటర్ డిగ్రీ బేస్ మీద అయితే NTPCకి అప్లై చేస్తారు. కానీ డిప్లొమా అనేసరికి జేఈ అనేసరికి కొంచెం వెనక్కి పడుతుంటారు అన్నమాట. కొంచెం రైల్వే కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియో సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.